చెప్పడం ఎవరైనా డ్యూటీ లేరా? ఎవరు మీరేనా? డిఓ ఎవరున్నారు? డిటి స్థాయి వ్యక్తి దీని నిర్వాహకులు ఉంటారు సార్. అవును. మరి ఎవరు దీన్ని రెగ్యులర్గా చూసేది మీరేనా? సార్స్ కూడా డ్యూటీ సార్స్ కూడా సుగా కూడా ఉంటాడు రెగ్యులర్. ఎవరు వెయిట్స్ అండ్ మెజర్స్ ఎవరు వచ్చింది? సార్ హలో బాగానా? చూస్తాం, ప్రోగ్రామ్ చూస్తాం, టీవీ మంచి స్పీచ్ ఉంటుంది. వెయిట్స్ అండ్ మెజర్స్ మీరేనా? దాంట్లో ఏంటి మీరు? నేను ఈ జిల్లాకి సెకండ్ లెవెల్ ఆఫీసర్, ఈ 18 మండల్స్. ఓ, అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వెయిట్స్ అండ్ మెజర్స్. మనం ఒక షాపుకి పోతాం, పోయే కస్టమర్ దగ్గర కూడా ఒకటి ఉండాలి. అంటే మనకు ప్రతి కస్టమర్ కొనలేడు వెయిట్ చూసేది, కానీ మనకు ఒకటి అందుబాటులో ఉండాలి. ఆ పదార్థం అది మీ డిపార్ట్మెంట్ పెట్టాలి. ఒకవేళ మేము షాపుకి పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం. మేము ప్రతి షాపుకి పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం. అయితే నేను ఏం చేస్తాను సార్, విలేజెస్ నా బాధ అర్థమైందిగా. అయితే ఇది ఏం చేస్తాను, ఇదే కాన్సెప్ట్. రైతులకు ఒక 20 kg బాట్ పెట్టుకోమని చెప్తాను గ్రామ పంచాయతీ నుంచి. నా ఆలోచన ఇదే కరెక్ట్. నేను చాలా మందికి మోటివేట్ చేస్తున్నా. నేను కావాలంటే ఎక్కడ నేను పట్టుకొచ్చినంటే ఫ్రీగా కూడా ఇస్తున్నా. దాన్ని వెరిఫై మన దగ్గర ఉండాలి వెయిట్. అదే అయితే అమ్మేటోడి దగ్గర ఉన్నట్టు ఏంది వెయిట్? అంటే ఇదొకటి మీకు సబ్జెక్ట్ పనికేస్తుంది సార్. అయితే ఏం చేయాలంటే ఒక రైతుల దగ్గర రైతులు మోసపోకూడదు. అయితే వాళ్ళకు ఒక 20 kg వెయిట్ కానీ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కానీ గ్రామ పంచాయతీ ద్వారా కొనుక్కోవాలి. లేదంటే ఉమ్మడిగా వాళ్ళ దగ్గర కూడా వెయిట్స్ ఉండాలి. విలేజ్లకు ఏమొస్తుంది సార్ అంటే రిమోట్ కంట్రోల్ వస్తుంది, వాళ్ళు మోసం చేసే వాళ్ళు వస్తారు. రైతులకు తెలియదు పాపం, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఎంతసేపు రైతులు పండించిన పంట తూకంలో మోసం జరిగిందంటే రైతు మాంసాన్ని రక్తాన్ని పీల్చినట్టయితే రెండు ఈక్వలే. అది 5 కిలోల ఓట్లు మాయమైన అనుకో, ఇప్పుడు రక్తం తాగినట్టుగా. అది నిజంగా సార్, 1 కిలో కూడా కాదు 100 grams కూడా పోవడానికి వీలేదని నాకు ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి న్యాయం మీ ఆలోచన బాగుంది. నేననేది అంటే ప్రతి షాప్లో వెయిట్స్ అండ్ మెజర్స్ని చూసే రైట్ మీకుంది కదా. వెయిట్ ఉందంటే మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సింది. అయితే అక్కడ ఒకటి ఏరియాలో, ఒక బజార్లో, ఒక ఏరియాలో మీకు సంబంధించింది ఒక వెయిట్ ఉండాలి. మేము తీసుకొని పోతుండాలి. సరే, దీన్ని ఒకసారి చూసి వస్తాం. మన ఏడి సార్ మీరేనా? ముందుకు రండి సార్, మంచి ముందుకు రావాలా, మంచిగా సెకండ్ చెప్పు. ఏంటి నాకు దీని గురించి ఐడియా లేదు, చెప్పు. ఇది మండల గిడ్డంగి. మండలంలో ఉన్న కేజీబీ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ బియ్యం ప్రభుత్వం బియ్యం వాడే ప్రతి దగ్గరికి ఈడికెళ్ళి నుంచి పోతాయి. ప్రతిదీ మీరు రాసుకోవాలి. ఈ గిడ్డంగికి 4 మండలాలు ఉన్నాయి సార్. ఇచ్చోడ, బజారత్ను, సిరికొండ. ఓకే. ఈ మళ్ళీ ఈ 4 మండల హాస్టల్కి సంబంధించి ఇటుకెళ్ళి పోతుంది. అంగన్వాడీ, స్కూల్ బియ్యం అన్నీ పోతాయి సార్. ఇప్పుడు ఇది పీడిఎస్ సన్న బియ్యం సార్. ఈ సన్న బియ్యం ఇప్పుడు మాకేమన్నా ఓపెన్ చేసి చూసే అవకాశం ఉందా? సన్న బియ్యం జరగాలి. లైటింగ్ బండి అండి, లైటింగ్ ఏదో బండి. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సన్న బియ్యం ఇయ్యనా? లైటింగ్ జరగాల. రీసైక్లింగ్ సన్న బియ్యమా, ఒరిజినల్ సన్న బియ్యం? మీరు ఇవన్నీ సెట్ చేసుకోవాలి బాబు. గణేష్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. లైటింగ్ లేదనుకో, సన్న బియ్యం కావాలి. లావు బియ్యం అయితే లావి, సన్నగా అయితే బియ్యం ఏమో సన్నగా ఉండాలి. రీసైక్లింగ్ ఉంటే నువ్వు ఏ బియ్యం వేసినా రీసైక్లింగ్ అయ్యి సన్నగా వస్తాయి. రెండోసారి వేస్తే అయిపోతుంది. నువ్వు ఎట్లాంటి అడిగి చేసుకో అంతే. లాంగ్ పెట్టాలా, అప్పుడు బియ్యం క్లారిటీ ఉండవు. దూరం పెట్టాలి.
ఏం బియ్యం సార్ ఇవి? అంటే బియ్యం ఏంటి సార్? వెరైటీ వెరైటీ ఏంటి? సన్న బియ్యం అని సన్న బియ్యం అంటే మసూరా, సోనం మసూరా, సన్న బియ్యం అంటారు సన్నాలు. అంటే నాజూకు బియ్యం అనాలి. సన్న ఎందుక? సన్న ఎందుక? నాజూకు బియ్యం. ఈ సన్న బియ్యమా పండించిన ఒడ్ల నుంచి వచ్చిన సహజమైన సన్న బియ్యమా, రీసైక్లింగ్ లో సన్నగైనయా? సార్ వడ్లు నువ్వు చెప్పు. రైతులు పండించిన డైరెక్ట్ ఈ రీసైక్లింగ్ కాదు. ఏ రైస్ మిల్ నుంచి వచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఇవాళ హుజూరాబాద్ నుంచి వచ్చింది సార్. హుజూరాబాద్ కరీంనగర్. ఏ రైస్ మిల్ నుంచి ఉందా మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మన నిజామాబాద్ జరగండి. ఈ బ్రదర్ ఎవరు? ఆటో నిలబడతారు ఎందుకు? జమ్మికుంట సార్. ఈ పైన పేరు రాలే. ఈ జమ్మికుంట ఎస్డబ్ల్యూ నుంచి జమ్మికుంట రైల్ ఎమ్మెల్యేస్ పని చూడాలి. పైన ఎట్లా మనకు తెలవాల్సింది? సప్లయర్స్ ఎవరు? చినిగిపోయింది ఎందుకు? తర్వాత పేరు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్. ఇది కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది జమ్మికుంట సార్. ఇది ఉన్నాయి కదా సార్. ఇక్కడ కాదు, ఇది అంటే మెయిన్ పెద్ద సప్లై నుంచి దీనికి వచ్చినాయి. ఎఫ్సిఐ నుంచి కార్పొరేషన్ గోదాం ఉంటాయి. ఎఫ్సిఐ గోదాం. రైస్ మిల్ ఎక్కడి నుంచి అనేది వస్తుందా మీకు? ఏ రైస్ మిల్? రైస్ మిల్ ఏదో అంటివి కదా ఇప్పుడు. రైస్ మిల్ నుంచి ఈ సిడబ్ల్యూసి గోదాం డంప్ చేస్తారు సార్. ఆడికి మాకు వస్తుంది సార్. డైరెక్ట్ ఇయర్ కదా సార్ మాకు. అదేలే ట్రూ కాబట్టి మీకు తెలియదు మిల్లు. అంతేగా? మిల్లు అనేది మిల్లు దాని మీద ఉంటుంది సార్. ట్యాగ్ మీద. అది కావాలా? ఇగో ఇది అదేనా? ఇదే సార్. ట్యాగ్ మీద ఉంటుంది సార్. బస్తా మీద ఉంటుంది సార్. ఇది పూర్తి కాగితం తీసుకురా. ట్యాగ్ అక్కడ ఇప్పుడు తెచ్చిన మంచిగా కట్ చేసి తీసుకురా. హుజూరాబాద్ సిఎంఆర్ టీవీసీఎస్ లిమిటెడ్. సార్ ఇవాళ వచ్చింది సార్. ఇది 50 kgs संपूर्ण पोषण स्वाद जीवन. కాకినాడ కనకదుర్గ ఇండస్ట్రీస్ గోడౌన్ మండల్ జమ్మికుంట. కాంటాక్ట్ నెంబర్. ఫోన్ చేయండి ఈ నెంబర్కి. సరే, ఏ బ్యాగ్లో ఉన్నాయన్నా? రైస్ చూపిద్దురు. అది బస్తా తీసి రాజు बसे सिलाई की ये ना भैया हाँ ये ना ఇప్పుడు वाले పూర్తి తేడా ఉంది. ఈ బియ్యం పాలు బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం స్ట్రాంగ్ ఉంది. ఇందాక నేను తినలే. ఈ బియ్యం అట్లా లేవు. ఈ బియ్యం చూడు, తడిసిన ఒడ్లు తాలు ఒడ్ల నుంచి వచ్చిన బియ్యం లాగా ఉన్నాయి. గమనించాలి. నన్నుగా చూడాల్సింది. చూడు, ఇంకోటి వెంకటేష్, ఇంకో సంచి వెంకటేష్. అర్థమైతే కదా బియ్యం. ఈ అన్నం ఏమైందంటే వండినప్పుడు పగిలిపోతుంది, రుచి ఉండదు, గూజు అవుతుంది. ఈ మళ్ళీ ఈ వేరే
ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క రకంగా ఉంది. అదేలే మరి ఒక్కటి చూపించి అన్ని బియ్యం మామూలుగా ఉంటే ఒక్కొక్కటి ఎట్లా? ఒక్కొక్క రకంగా. నిన్న అనట్లే వాళ్ళు ఒక బియ్యం బాగున్నాయి అనుకో, అన్ని బియ్యం యూనిఫామ్గా అంతే ఉంటాయా? మరి సన్న బియ్యం బాగున్నాయి అనేది ఒక బ్యాగులో ఉన్నది అనుకో, మిగతా అదే క్వాలిటీ ఉంటాయా? బియ్యం సన్నమే ఉండొచ్చు, ఒకవేళ సన్నానికి దగ్గరగా ఉండొచ్చు, కానీ తాలోట్లు ముక్కబట్టినవి లేకపోతే ఇందాక అనుకున్న ఏం బియ్యం అన్నా అట్లా బియ్యం ఉన్నాయనుకో, అన్నం ముద్ద అయిపోయి రుచి లేక పసి లేక ఇక జైళ్ళలో బోధినట్టు ఉండాలి అది. దా ఏరయ్యా వాళ్ళు వర్కర్స్ ఏరి ఇక్కడ ఇందాక ఉన్న వాళ్ళు అంత ఏరి 5-6 ఏరి 11 మంది ఉన్నాం సార్. ఏరి ఇందాక నా దగ్గరకు వచ్చారు కదా బండి కాడికి. అదే ఏదో డీటీ ఆగండి మీరు డీటీ ఏరి ఎజాజ్ భాయ్ హలో. ఇప్పుడు ఇచ్చోడ దీనికి రైస్ సప్లై చేసింది ఎవరు? మన ఎక్కడికి వచ్చింది రైస్? ఎంఎల్ఎస్ పాయింట్ ఇచ్చోడ గోడం డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన బియ్యం మీ దగ్గర నుంచి? మేము జమ్మికుంట ఇస్తాం సార్, అంటే అంత దూరం ఇవ్వలేము సార్ యాక్చువల్గా. ఇక్కడికి ఈ బ్యాగ్స్ మీద ఈ బ్యాగుల మీద జమ్మికుంట మన కనకదుర్గ ఇండస్ట్రీస్ అని వచ్చింది. అవును సార్. నేను మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ రథయాత్ర ప్రజల తరఫు నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ చూస్తున్నాం ఎట్లా నడుస్తున్నది ఏందని సంగతి చూడాలన్నా వద్దా? అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బియ్యం ఎట్లున్నాయి, క్వాలిటీ ఎట్లున్నది, ఏం సంగతి అని చూస్తే కొన్ని బియ్యాలు సన్నగానే ఉన్నాయి, మంచినే. అది సన్నగా ఉందని పని పూర్తి చేసుకొని వెళ్ళే పరిస్థితి కాదు. ఇంకో బస్తా చూడాలి, ఇంకో బస్తా. తాలు ఓట్ల నుంచి బియ్యం తీస్తే ఎట్లుంటాయి? తాలు బియ్యం ఉంటాయి. ఆ బియ్యం నవ్వులుతుంటే ఉత్తనే పొడి అయిపోతుంది, బియ్యం లాంటి రుచి రాదు, అన్నం వండినా ముద్ద ఉంటుంది. ఏ బియ్యం ఏ ఓట్ల నుంచి వచ్చిన ఈ బియ్యం అనేది మీరు చెప్పగలరా? ఏ ఓట్లు అయ్యి? మీరు ఇవ్వరు. ఏ బియ్యం ఏంటో నేను మీకు ఫోటో తీసి వాట్సాప్లో పంపండి వారికే. ఇచ్చే బియ్యం ఏ క్వాలిటీ, ఏ రకమైన? అయ్యగారు నాకు తెలిసింది సార్, జమ్మికుంట నుంచి మీరేం ఇచ్చోడా పంపరు. జమ్మికుంటలో మీరు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తాయి. ఈడ కూడా డిస్టిక్ నుంచి వస్తాయో ఏదో మొత్తానికి రీచ్ అవుతాయి. ఆ రీచ్ అయిన బియ్యం బస్తాకి తమరి కనకదుర్గ ఇండస్ట్రీస్ లేబుల్ ఉంది, మీకు పెద్ద అవార్డు ఉంది దీని మీద. ఏది ఫాసీ మన FSS ఆమోద ముద్ర ఉన్నది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏ ఓట్ల నుంచి మీరు బియ్యం తీస్తున్నారు? సన్న బియ్యంగా ప్రభుత్వానికి సప్లై చేసేది ఏ ఓట్ల నుంచి? సార్ వాళ్ళు ఇస్తారు సార్, గవర్నమెంట్ ఐకేపీ మనకు ధాన్యం వస్తుంది, దాని నుండి తీసిస్తాం సార్. ఒకే యూనిఫామ్ ఉంటుందా ధాన్యం? అట్లా ఉండదు సార్ యాక్చువల్గా. అది వాళ్ళు ఒక 30 రకాలు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది సార్. సన్న బియ్యం కిందికి ఏ ఓట్లు వస్తాయో ఆ ఓట్లని మీకు ఇస్తారా? మాకు ఇస్తారు సార్. ఉదాహరణకు ఆ ఓట్లు ఏం ఓట్లు? మన దగ్గరకు వచ్చిన ఓట్లు దాదాపు 30 రకాలు ఉంటాయి సార్. వాళ్ళు నాకు ఆ 30 రకాలు జమ్మికుంట మన రైస్ మిల్ ఎక్కడ ఉంది? జమ్మికుంటలో రైస్ మిల్ ఎక్కడ ఉంది మంది? జమ్మికుంటలో లోకల్ ఎక్కడ పాయింట్ చెప్పండి. జమ్మికుంట శ్రీకాంత్కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ టీంని ఈ ఇండస్ట్రీ ఈ రైస్ మిల్ దగ్గరికి పంపించండి. ఎక్కడ అది? జమ్మికుంట మా పర్సన్ వస్తున్నారు. ఆ 30 రకాల ధాన్యం ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పిందో ఆ సన్న బియ్యం పరిధిలోకి వచ్చే వడ్లు 30 రకాలు చెప్పినవి అవి మీరు ఏ రైస్ నుంచి తీస్తున్నారో ఏ వడ్ల నుంచి మా మనిషిగా ఆ వడ్లను పంపించగలరా బ్రదర్? కొన్ని షాంపిలే నాకు జస్ట్ 50 గ్రామ్స్ వడ్లని నాకు పంపించండి. ఆ వడ్ల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి, ఆ పరిధిలోకి ఆ వడ్లను సెలెక్ట్ చేసిండ్రు, అవి మీకు డైరెక్షన్ ఇచ్చిండ్రు, అవి మీకు వచ్చినాయి, అవి మీరు పట్టించి
మీరు ఇచ్చోడలో మీ జమ్మికుంటలో ఉన్న వాళ్ళకి పంపిస్తే ఎవరికి పంపారు? జమ్మికుంటలో ఉన్న గోడంగా పంపారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. మీకు వచ్చిన ఆ వడ్లని ఒక 50 గ్రాములు పిడికడో ఏదో గుప్పెడో పిరికెడు అంటే మనం ఏంటంటే గుప్పెడు అని అవతలోడు అంటుంది. కానీ అవి కానీ వడ్లు కానీ పంపు. ఆ వడ్లు క్వాలిటీగా ఉన్నాయా, తడిసి ఉన్నాయా, ముతకబడ్డట్టుగా ఉన్నాయా, ముక్కబడి ఉన్నాయా, ఎందుకు బియ్యంలో ఇంత ఘోరంగా ఉన్నది ఈ బియ్యం క్వాలిటీ? ఒక బస్తా తీయంగానే సన్నగా మంచిగానే ఉన్నాయి, నోట్లో నవ్వినా కూడా మంచిగానే ఉన్నాయి, నేను ఓపెన్ చెప్తున్నా. మిగతా బియ్యం ఆ బియ్యాన్ని చూడంగానే ఎట్లా ఉన్నాయంటే అది ఉత్తనే పొడిలా ఆడిపోతున్నాయి బియ్యం. అది అన్నం వండితే గూజు అయింది. మరి ఆ వడ్లని మాకు పంపిస్తే ఈ వడ్లకి ఈ బియ్యం ఇవన్నీ మేము చూసుకుంటాం ఒకసారి. అయ్యా సార్, మీ పేరేమన్నారు? హలో, మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాసులు నా పేరు. శ్రీనివాసులు. మీరేనా ఈ రైస్ మిల్లు ఓనర్ దగ్గర ఉండేది? అవునవును. ఓనర్ గారు ఎవరు? మా నాన్నగారు. అన్నయ్య? మా నాన్న. నాన్న అంటే మీరేగా ఓనరు, రైస్ మిల్లు ఓనర్ మీరే కదా. అవునవును. ఇక ఇప్పుడు సన్న బియ్యం అని కోట్ల రూపాయల యాడ్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుంది. చాలా సంతోషం, ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలా. నువ్వు, నేను, మా రెడ్డి గారు అందరం కలిసి అభినందనలు చెబుదాం. కానీ ఆ బియ్యం కరెక్ట్గా క్వాలిటీగా చూస్తే నేను 3 రకాల బియ్యం చూసినా, ఒకటి బాగుంది, ఇంకా మిగతా 2-3 రకాల బియ్యం ముతకగా బియ్యం అన్నీ డ్యామేజ్డ్గా ఉన్నాయి. అవి తింటుంటే కూడా ఉత్తుకనే పొడిలాగా రాలుతుంది. కాబట్టి అవన్నీ అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు వస్తారు, కాస్త ఆ వడ్లను పంపించండి, చూసి మళ్ళీ ఒకసారి మీ కాంటాక్ట్లోకి వస్తాం. రైట్ అమ్మ. అవి కంపల్సరీ అండి. శ్రీకాంత్ పంపి లైన్లో మీరు ఫోన్ చేసి మళ్ళీ రైస్ మిల్కి రండి. శ్రీకాంత్, అక్కడ ఈ కనకదుర్గ రైస్ మిల్ అని జమ్మికుంటలో ఉంది. ఆ రైస్ మిల్ కాడికి పోయి ఆ వడ్లని 30 రకాల వడ్లు, సన్న బియ్యం పరిధిలో వచ్చే వడ్లు వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. ఆ వడ్లని ఆ 30 రకాల షాంపిల్ పిరికెడు ఇస్తాడు. అవన్నీ ఒక్కొక్కటి ఒక కవర్లు వేసుకొని రా, పేరు రాసుకో. శ్రీనివాసరావు అని ఆ ఓనరు, తండ్రి కొడుకులు నడిపిస్తారట రైస్ మిల్లు. అవునవును సార్. తెలుసు సార్, వాళ్ళ దగ్గర వెళ్తా సార్ నేను. ఓకే, వెళ్ళండి. అవన్నీ తీసుకొని నాకు రేపు ఉదయం కల్లా నేను ఇచ్చోడలో ఉంటా ఆదిలాబాదు. రేపు మార్నింగ్ కల్లా నాకు కొరియర్లో పంపించండి. ఇవన్నీ మనం శ్రీకాంత్ ఇవన్నీ మనం చూడాలా. ప్రభుత్వం అంటే ఆకాశంలో లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం చేసే పనులు, బియ్యం కావచ్చు, అన్నం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మందులు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇవన్నీ మన కోసమే ఉన్నది. ఈ మన కోసమే ఉన్నది, మనమే అడగాల, మనమే చేయాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో దాక్కుంది, ఆకాశంలో ఉంది, పైన స్వర్గంలో లేదు. ప్రభుత్వాన్ని ఈడ్సకొచ్చి సామాన్యుడి పాదాల కాడ పడేయాలి. అది ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అంటే. ఇదో కొత్తగా ఉన్నది వచ్చి అడగడం. ఎవరు అడగక, ఎవరు మాట్లాడక ఇట్లా సర్వనాశనం అయింది. రావాలి, అడగాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. అర్థమైందా? అందుకని వెళ్ళి బయలుదేరి ఆ ఒడ్లు గిట్లు అన్నీ తీసుకొని రా. నేను కూర్చున్న ఏడనే అన్ని డిపార్ట్మెంట్లకు పోవాలా, అన్ని చూడాలి. చూసినప్పుడే ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయవంతం అయిందంటే అప్పుడే. ఖచ్చితంగా అన్ని కార్యాలయాలకు పోయి చూద్దాం. ఓకేనా? నువ్వు ఇగో లక్ష్మణ్ ఏమైనా డీటెయిల్స్ ఇది ఫోటో పంపమ్మా. రైస్ మిల్ ఆయన పంపు, శ్రీకాంత్ పంపు. ఇట్రా. ఇక ఇందులో శ్రామికులు ఎవరు? ఎన్ని మోస్తావు డైలీ? ఏది ముఠా మేస్త్రి? చిరంజీవి ముఠా మేస్త్రి ఎందుకు చీకట్లు ఎందుకు బంధిస్తారా? ఇప్పుడు సినిమా యాక్టర్లు చాలా మంది బస్తాల మీద వేసుకుంటారు. వాడు బస్తాలు వేసుకుంది వాడు ఊక పెడతాడు అన్నట్టు. వాడు హీరో మనకి. ఏది ముఠా మేస్త్రిలు వేసుకుంటాడు. చాలా సినిమాలల్లో హీరోలు భుజం మీద వేస్తారు. అది ఊక బస్తా. బియ్యం ఏమో వడ్లని మనం. ఎన్ని మోస్తావు రోజు? ఇంకో క్యారెక్టర్ ఏడి? రోజు ఎన్ని మోస్తావు? సార్ రోజు 300 కుంటలు. 300 కుంటలు అంటే 600 బ్యాగులు. 600 బ్యాగులు 10 మంది. ఒక్క రోజుకి నువ్వు ఎన్ని మోస్తావు చెప్పు? నేను 200. 200 బస్తాలు మోస్తావు. నువ్వేని మోస్తావు? మీద వేసుకొని ఎక్కడ దాకా తీసుకో? లారీ. ఇప్పుడు దడవాయి అంటే మీరేనా? దడవాయి గుమస్తా అదే
ఓన్లీ మీరేంది సప్లై కార్మికులు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్కర్లు చెప్పండి? 11 మందిలో వెలమోళ్ళు ఉన్నారు ఎవరన్నా? రెడ్లు ఉన్నారా? ఏమా రెడ్డి గారు ఏడి బయట మాదే ఉన్నాం సార్. ఎస్సీ మాదిగా 11 మంది. ఒకరిద్దరు ఎస్టీలు ఉన్నారు. మొత్తం 11 మంది మేము అయితే పర్లేదు ఉడికిన అడిగింది. అయితే ఇందులో అంతా దళితులే అన్నమాట. మరి ఇందులో రెడ్లు రావులు కరణాలు మోయరా? మరి మోయరు. మన సర్కిల్ మనమే. అయితే రోజుకి ఇన్ని మోస్తావు మరి అంత మంచి బో తింటున్నావు మరి? ఇంకా టైం బట్టి పోనీ మరి నీకు బియ్యం పోతారా? ఎవడు పోయాడుగా ఉత్తం మోయాలి మళ్ళీ. నీకు బియ్యం పెట్టేవాడు వెళ్ళాడు మళ్ళీ కొనాల్సిందే. మరి ఇంత బరువు ఇంత శ్రమ చేస్తున్నావు కదా, దాని దగ్గర బో తిరుగు దొరుకుతుందని అంటే దీని కూలి డబ్బులే. కూలీ డబ్బులు ఇస్తారు. కుంటలు ఉంటాయి, కుంటలు 29 రూపాయలు ఇస్తారు అంతే. ఏదో ఒక బస్తా ఎట్లా వేసుకుంటావు, ఎట్లా తీసుకపోతావు చూపి. నీ బరువు చూడాలి. ఎట్లా ఈజీగా ఎట్లా ఎంత ఈజీగా ఉంటుంది మీకు? లైట్లు ఉంటే సార్ ఇట్లా ఒకసారి చేస్తాం, పడతాం సార్. ఇట్లా పట్టుకొని అక్కడ లారీ ఉంటుంది కదా జరుగు ఇట్లా పోయి ఇట్లా పోయి లారీ అని పోయి ఈడ లారీ ఆగిపోయి లారీ అంటే ఇట్లా లోపల లారీ ఇట్లా 200 బస్తాలు మొయ్యాలి ఒక్క రోజులో. ఒక్క రోజులో 10 మంది ఇస్తారు. మొత్తం ఒక్కరు మొయ్యము, 10 మంది కలుపుకొని చేస్తాం. 10 మంది కలిపి ఎన్ని బస్తాలు? నలుగురము ఇస్తాం సార్. 1200 బస్తాలు కాదబ్బా, ఇంత పనిని కూడా నువ్వు తక్కువ చేసి చూపిస్తానేంది? నలుగురు కలిసి 200 బస్తాలా? కాదు సార్, 10 మంది కలిపి 1200 బ్యాగ్ మోస్తాం. మరి ఇంత పెద్ద మాట చెప్పవేంది నువ్వు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు నాయన? కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారు? నలుగురు కలిసి 1200 బస్తాలు, 11 మంది కలిసి డైలీ 1200 బస్తాలు 11 మంది మోస్తారు. 3 కూడా వస్తాయి సార్ లారీలు. 3 అంటే రేపు తెల్లారి చేస్తారు సార్. 2 కలుస్తుంది. మామూలు విషయం. మరి ఏం చేద్దాం సార్, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చైన్లు లేవు, తిండి లేదు, చదువుకోలేరు, ఆస్తులు లేవు, ఈ బరువులు మోయట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకున్న నిరుద్యోగి సార్. గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 4 రాసిన సార్. గ్రూప్ 2 రాసినావా? రాసిన సార్. గ్రూప్ 2 రాసి ఈ బరువులు ఇంత స్తోమత లేదు కదా సార్. ఎలా చేద్దాం? అసలు నేను బుధం మీద వేసుకోగలుగుతున్నా చూడు. నాకు ఒకసారి నాకు శ్రమ తెలవాలి, శ్రమ తెలవాలి. అసలు ఏమో నాలాంటి అర్థం కావాలి కదా. మోసినా సంతోషం, మోయకపోయినా సంతోషం. నా మీద నా వల్ల అవుతుందా? ఎందుకంటే ఒక శ్రామికుడి విలువ నాకు తెలవాలి కదా, నాకు అర్థం కావాలి కదా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావాలిగా. నేను కింద పడేస్తున్నా, మోయగలుగుతున్నా, నరకం అనుభవిస్తాను. ఇప్పుడు నీ శ్రామిక కుటుంబం కాదు, నేను శ్రామికుడిని కాదు, అయినా నీ బరువు నాకు అర్థం కావాలి కదా. నేను మోయగలుగుతున్నా, గుడ్డ మీద లైట్గా అడ్డమే అంతే. ఇదేనా?